నేను ఈరోజు మీకు పపాయ మిల్క్ షేక్ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ జ్యూసర్ జార్ తీసుకొని అందులో కొన్ని పపాయ ముక్కలు వేసుకోవాలి. పపాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్వీట్‌కి సరిపడా పటిక బెల్లం వేసుకోవాలి. ఒకవేళ పటిక బెల్లం లేకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చండి. పటిక బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా హనీ వేసుకోవాలి. హనీ వేసుకుంటే పపాయ మిల్క్ షేక్ చాలా బాగుంటుందండి. హనీ వేసుకున్న తర్వాత ఒక కప్పు మిల్క్ వేసుకోవాలి. 1 కప్పు మిల్క్ వేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని ఇది మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో హనీ డ్రై ఫ్రూట్స్ వేస్తాం కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఈ జ్యూస్. ఇలా కలిపిన తర్వాత గ్లాస్లోకి పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి.